కామెంట్స్ మీద కేటీఆర్ గారు ఇప్పుడు నేనేమంటున్నా రిషి గారు, నిన్న అక్కడ జరిగినటువంటి విషయంలో కేటీఆర్ గారు అనేక విషయాల మీద అవును వారు అడిగినటువంటి ప్రశ్నలకు చాలా విషయాల మీద వారు సమాధానం చెప్పారు. ఇక్కడ కూడా వారు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, అటు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా దేశవ్యాప్తంగా డిక్లైన్ అవుతున్నటువంటి స్థితిని కూడా వాళ్ళు చెప్పారు. గతంలో 2014లో 278 తర్వాత 3 వచ్చినాయి, ఆ తర్వాత తగ్గినటువంటి అంశాన్ని వారు ప్రస్తావిస్తూనే దేశవ్యాప్తంగా కూడా ఒక గ్యాప్ కనబడతా ఉంది అనేటువంటి విషయం మీద వాళ్ళు మాట్లాడుతూ, మొన్న బీహార్ ఎన్నికలు కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇట్లా మనం అనేకం చూస్తూ పోతే కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ బీజేపీకి ధీటైనటువంటి జవాబు ఇవ్వలేనటువంటి ఒక అనివార్య స్థితికి ఇలా నెట్టబడతా ఉన్నది రోజు రోజు. కాబట్టి ప్రాంతీయ పార్టీలు బీజేపీని సరైనటువంటి రీతిలో ఎదుర్కొంటున్నాయి అనేటువంటి విషయంలో వారు సమాధానం చెప్పారు. అండ్ ఫ్యూచర్ ఫైట్ లో మేము స్ట్రాంగ్ గా ఉన్నాము అనేది కూడా అవును కదా. ఇప్పుడు తెలంగాణ చూసుకోండి, మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలు చూసుకున్నా మేము ఓడిపోవచ్చు, కానీ మాకు వచ్చినటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ కానీ మాకు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ కానీ మేము ఒక బలమైనటువంటి ఒక ప్రత్యామ్నాయంగా తెలంగాణ ప్రజలు విశ్వసిస్తున్నారనే కదా ఋషి గారు. అదే అంటే మిమ్మల్ని పక్కన పెట్టి తెలంగాణలో 2 జాతీయ పార్టీలు రాజకీయం చేయడానికి కుదరదని మీరు చెప్పేది. ఎట్లా కుదురుతుంది ఋషి గారు? నిజంగానే అంటే ఏ రాజకీయ పార్టీ అయినా నేలమట్టం అయ్యేటువంటి అవకాశం లేదు. ఏ ఒక్క వార్డు మెంబర్ లేనటువంటి రాజకీయ పార్టీ కూడా తమ రాజకీయ విశ్వాసాలను వ్యక్తపరిచేటువంటి ఒక ప్రజాస్వామిక వాతావరణం అంతటి ఉంటుంది. ఇలా కమ్యూనిస్ట్ పార్టీలకు ఏమైనా ఉన్నాయా, లేకుంటే ఇంకొక పార్టీకి ఏమైనా ఉన్నాయా? ఆ ప్రజా సమస్యలు వచ్చినప్పుడు ఆ ప్రజా సమస్యలు ఎట్లా పరిష్కరించాలనేటువంటి విషయం మీద రాజకీయ పార్టీలు స్పందిస్తాయి. ప్రజలు దీవించవచ్చు, దీవించకపోవచ్చు. నేను ఇంతకుముందే చెప్పిన పొలిటికల్ పార్టీ వేవ్ లెంత్ కు ప్రజల వేవ్ లెంత్ మధ్య ఉండేటువంటి గ్యాప్ ను ఫిలప్ చేయడానికి రాజకీయ పార్టీలు తమ రాజనీతిజ్ఞతను ప్రదర్శించాలి ఋషి గారు. రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఏదో అన్నారు కదా, బీజేపీని నేల మట్టం చేస్తాం, ఆకాశం మట్టం చేస్తామని. ఆయన కాదు, ఆయన అసంటోళ్ళు 1 కోటి మంది వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీని ఇంచు కూడా కదిలించలేరు. అది ఆయన గమనించారు. రామరెడ్డి గారు, ఎవరిని నేలమట్టం చేయడానికి కుదరదు వారు చెప్పిందని బట్టి. రెండోది, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన ప్రాంతీయ పార్టీల యొక్క ప్రాబల్యం గురించి మరొకసారి చెప్పారు. రిషి గారు, ఇప్పుడు ఒకటి జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ రాష్ట్రంలో చాలా స్పష్టంగా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది ఎన్నికలలో మాత్రమే వాళ్ళ గ్రాఫ్ డౌన్ కాదు, ఫ్యామిలీ మైదానంలో కూడా గ్రాఫ్ డౌన్ అనేది కనిపిస్తూ ఉంది. కలిసి ఉన్నటువంటి కుటుంబం ఈరోజు ఎట్లా చీలికలు వచ్చినాయి, ఎట్లా కుటుంబంలో నుంచి నేతలు బయటకు వస్తూ ఉన్నారు, ఒకరి మీద ఒకరు ఎట్లా దుమ్మెత్తి పోసుకుంటా ఉన్నారు, ఒకరి మీద ఒకరు కత్తులు ఎట్లా నూరుకుంటా ఉన్నారు, ఒకరికి తెలియకుండా ఒకరు పోయి బీజేపీ నేతలను ఎట్లా కలిసి వస్తారు దాకా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండనే ఉండదు అని నేను అన్న మాట అన్న. ఒక్క నిమిషం దేవనా, ఈ రాష్ట్రంలో నాకు కావాల్సింది ఏంటంటే, ఈజ్ ఇట్ గోయింగ్ టు 2 పార్టీ ఫైట్ ఆర్ 3 పార్టీ ఫైట్ అనేది అంతే సార్. ముందు సంధి 2 పార్టీ ఫైటే ఉందండి, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ బీఆర్ఎస్.